ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జన సైనికులు కంగు తిన్నారు. జనసేన కమిటీలని రద్దు చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్రమశిక్షణ లేని నేతలున్నారని, పార్టీ సిద్ధాంతాలు ఆశయాలకు నచ్చి అనేక మంది జనసేనకు వస్తే పార్టీ నాయకత్వం లోపం వల్ల ఇబ్బంది పడుతున్నారని, క్రమశిక్షణ లేని చోట పార్టీని నడపలేమని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కమిటీలను రద్దు చేస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా, మండల, నగర, గ్రామ కమిటీలు పూర్తిగా రద్దు చేస్తున్నట్టు, వీటికి అనుబంధంగా ఉన్న సభ్యులను కూడా రద్దు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వర్గం, మరో వర్గం ఇక్కడ తలపడుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేములపాటి అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లాలోని కొందరు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విభేదాలు ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా రచ్చకెక్కాయి. ఒకరికొకరు బహిరంగ ప్రకటనలు చేసుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. వెంకటగిరిలో తిరుగుబాటు బావుట ఎగరేసిన సందర్భం ఉంది. అజయ్ కుమార్ ఈ జిల్లాలో వేలు పెట్టినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఉన్నాయని కొందరు బహిరంగ విమర్శలు చేశారు. అజయ్ కుమార్తో అనేక మంది జనసేన నేతలు కూడా కొంతమంది కొనసాగుతున్నారు. వారంతా అజయ్ కుమార్ వర్గంగా ఉన్నారు. నెల్లూరు నగరంలోనే జనసేన పార్టీ 2 కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక వర్గం ఒక కార్యాలయం, మరో వర్గం మరో కార్యాలయం ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుజయ్ బాబు ఒక వర్గంగా, అదేవిధంగా నూనె మల్లికార్జున యాదవ్ మరొక వర్గంగా ఇక్కడ నెల్లూరులో 2 పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మాగుంట లేఅవుట్లో ఒకటి, సరస్వతి నగర్లో మరొకటి ఏర్పాటు చేశారు. దీనివల్ల గందరగోళమైన పరిస్థితి జనసేన కార్యకర్తల్లో ఏర్పడింది. జనసేన సిద్ధాంతాలపై క్లారిటీ లేని నాయకులంతా జనసేనకు వచ్చారని కార్యకర్తల ఫిర్యాదు మేరకు జనసేన కమిటీలను రద్దు చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గం ఇన్ఛార్జీలు, జిల్లా బాధ్యత వహించేవారు, సమన్వయకర్తలు, కార్యదర్శులు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు, జిల్లా కమిటీలను రద్దు చేస్తూ ఈ ఆదేశాల సారాంశంగా తెలుస్తోంది.